Hello friends, welcome back to SRM Intraday. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 30 జూలై 2021 బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ చూద్దాం. అండ్ I have taken one trade. I will explain about my trade. ఓకే, ఈరోజు ట్రేడ్స్ అన్ని అంటే ట్రేడ్ ప్రొసీజర్ మొత్తం నేను స్క్రీన్ షాట్స్ తీసాను. I will explain in a simple way. Okay friends, see, this is the hourly chart. I already told you you should observe the time frame also. చూడండి, ఇది 1 hour time frame. This is 1 hour time frame. 29th July అంటే yesterday, I mean last trading day. This is the first candle of today. That means 30 July 2021. This one. ఇది అవర్లీ టైం ఫ్రేమ్ కాబట్టి ఇక్కడ మీకు సెకండ్ ఆగస్ట్ కనిపిస్తుంది. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మీకు అవర్లీ క్యాండిల్స్ పడతాయి, రైట్? సో ఇది ఫస్ట్ క్యాండిల్ ఈజ్ వెరీ బుల్లిష్. సో నేనేమనుకుంటున్నా అంటే టుడే మేబీ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండొచ్చు అని డిసైడ్ అయ్యా. మార్కెట్ అయిపోయిన తర్వాత ఓకే, అఫ్ కోర్స్ రేంజ్ బౌండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఈ హైని బ్రేక్ చేసింది, బట్ మాక్సిమం ఈ రేంజ్ లో ట్రేడ్ ప్లాన్ చేశాను, రైట్? సో ఇట్ లుక్ లైక్ ఏ ఫ్లాగ్. ఒకవేళ ఇక్కడ ఇంకొక క్యాండిల్ ఇట్లా ఫామ్ అయి బ్రేక్ డౌన్ అయితే సెల్లింగ్ వెళ్దామని ట్రై చేశాను. బట్ ఇక్కడ ఏం చేసిందంటే చూడండి, ఒక 1 hour క్యాండిల్ అండ్ బుల్లిష్, వెరీ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్డ్. సో నెక్స్ట్ ప్లాన్ ఇమీడియట్ గా మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయలేం కదా, రైట్? విల్ గో ఫర్ ద నెక్స్ట్ చార్ట్. ఇది 1 hour టైం ఫ్రేమ్. దిస్ ఈస్ ద 30 minutes చార్ట్. ఈ 30 minutes చార్ట్ లో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, సి దిస్ ఈస్ ద 30 minutes చార్ట్ అండ్ 29th, సి దిస్ ఈస్ ద 29th డేట్, 29th జూలై. మనం ఇక్కడ ఉన్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ క్యాండిల్, 30 జూలై 2021. సో నేను ఈ బుల్లిష్ క్యాండిల్ చూసిన వెంటనే ఫిక్స్ అయ్యా, ఓకే రైట్, మార్కెట్ మేబీ టేకింగ్ యూ టర్న్ అనేసి. అంటే ఇంత బేరిష్ గా వచ్చినప్పటికీ కూడా ఇది ఇమీడియట్ గా చూడండి, ఇది ఒక వెడ్జ్ బ్రేక్ డౌన్ అయింది. అంటే మన లాస్ట్ వీడియో చూస్తే ఇక్కడ ఎట్లా బ్రేక్ డౌన్ అయిందో ఆ యాక్టివిటీ మొత్తం డిస్కస్ చేసాం. ఇది ఒక వెడ్జ్, ఫస్ట్ టైం, సెకండ్ టైం టచ్ చేయలేదు. సో ఫైనలీ ఫస్ట్, సెకండ్, థర్డ్ టైం ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది. వెరీ బుల్లిష్ క్యాండిల్, రైట్? సారీ, బేరిష్ క్యాండిల్, రైట్? సో చూడండి, ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. జనరల్ గా ఒక 1 to 2 days కన్సాలిడేట్ అయ్యి ఇట్లా వెడ్జ్ ఫామ్ చేసి బ్రేక్ డౌన్ అవుతుంది అనుకున్నాం. బట్ ఇక్కడ ఏమైందంటే విత్ ఇన్ 1 day, ఇది ఒక డే, సెకండ్ డే 29 and 30, ఈరోజు 30 జూలై 2021. సో ఫస్ట్ క్యాండిల్ లోనే 210 points తో బ్రేక్ డౌన్ అయిపోయింది. బట్ ఇక్కడ ఈ సైన్ చూడండి, సి దిస్ వీక్ ఇండికేట్స్ బుల్లిష్ ప్రెజర్. సో బయర్స్ డామినేట్ చేస్తున్నారు కాబట్టి ఇంత వీక్ వచ్చింది. ఇది రెడ్ కలర్ కనిపిస్తున్న బయర్స్ డామినేషన్ చాలా ఉంది. యాక్చువల్గా ఇది సపోర్ట్, ఇట్ ఈస్ స్ట్రాంగ్ సపోర్ట్. మనం ఈ రోజు ట్రేడింగ్ మొత్తం టోటల్ ట్రేడింగ్ కి ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా తీసుకోవాలి. ఇది సపోర్ట్ అండ్ ఇది కూడా సపోర్ట్, కానీ ఈ రోజు ట్రేడింగ్ కి ఇది మాత్రమే సపోర్ట్ గా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇక్కడ యాక్చువల్ గా ఒక టార్గెట్ ఉంది నాకు. ఎప్పుడైతే, లెట్ మీ చేంజ్ ద కలర్, సి, ఎప్పుడైతే ఈ ఎల్లో కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఎల్లో కలర్ లైన్ అప్ సైడ్ బ్రేక్ అయిందో బయింగ్ కి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్లింగ్ కి. నేను ఇది అరౌండ్ 10:45 to 11 ఫిక్స్ అయ్యాను. ఇట్లా అంటే అప్ సైడ్ బ్రేక్ అయితే బయింగ్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్లింగ్ అని, రైట్? సో ఏమైందో చూద్దాం. లెట్ మీ గో ఫర్ 5 minutes చార్ట్. ఇది 5 minutes చార్ట్. మీరు ఇక్కడ ఇది 5 minutes చార్ట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవ్రీ టైమ్ యూ షుడ్ నోట్ డౌన్ ద టైం ఫ్రేమ్. ఈ చార్ట్ మోడల్ డ్రా చేసుకున్నా పర్వాలేదు, నోట్స్ రాసుకున్నా పర్వాలేదు, రైట్? బట్ టైం ఫ్రేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం ఫ్రేమ్ బేస్డ్ పాయింట్స్ నోట్ చేయండి. ఎప్పుడైనా సరే ఓవరాల్ ట్రెండ్ కి 15 minutes, 30 minutes అండ్ మెయిన్లీ 1 hour, 30 minutes, 15 minutes, ఇవి మెయిన్ ట్రెండ్ ని డిసైడ్ చేస్తాయి, మెయిన్ ట్రెండ్. అండ్ మరి ఇక్కడ 5 minutes ఏం చేస్తాం సార్ అంటే 5 minutes లో బ్రేక్అవుట్స్ ప్లాన్ చేస్తాం అండ్ ప్యాటర్న్ చూసుకుంటాం. అండ్ 1 minute లో కూడా ప్యాటర్న్స్ చూసుకొని ప్రాపర్ గా బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే మనం 1 minute లో ఎంటర్ అయిపోతాం. 1 minute లోనే స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిది, అంటే నాకు కంఫర్ట్, రైట్? 5 minutes లో ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్, రైట్? సో ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే చాలా
దిస్ ఈస్ వెరీ బులిష్ క్యాండిల్, దిస్ వన్ వెరీ బులిష్ క్యాండిల్. ఈ బులిష్ క్యాండిల్ ఏం చేసింది, ఆల్మోస్ట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, ఫెయిల్ అయింది. బట్ రిజెక్షన్ వస్తుంది చూడండి, రిజెక్షన్. సింపుల్ నేను ఏమనొచ్చు, దీన్ని రెసిస్టెన్స్ అనొచ్చు, రెసిస్టెన్స్. బట్ ఆల్మోస్ట్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అంటే అప్ సైడ్ కి ఫైట్ చేస్తుంది, నాట్ రాదర్ డౌన్ సైడ్. ఇట్ ఈస్ ట్రైంగ్ టు మూవ్ అప్ సైడ్ డైరెక్షన్, రైట్. అట్ ద సేమ్ టైం ఒక ట్రెండ్ కూడా బ్రేక్ అయింది ఇక్కడ. యాక్చువల్ గా మీరు కరెక్ట్ గా ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఇది 5 minutes లో కనిపించదు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ 1 minute. మీరు 1 minute లోకి వెళ్తే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది కనిపిస్తుంది. ఐ విల్ షో యూ ద ట్రెండ్ లైన్, రైట్. సో ఇప్పుడు నేను ఓవరాల్ గా ఒక ఫిక్స్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఒక బ్రేక్అవుట్ తీసుకుని ఈ హౌ టు గో ఫర్ ద బయింగ్. సో లాంగ్ కి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాను. చూద్దాం ఏమైతుందో, రైట్. సి నెక్స్ట్, దిస్ ఈస్ ద పాయింట్ వేర్ ఐ టుక్ ఏ ట్రేడ్. ఎట్లా సార్ చూడండి, దిస్ ఈస్ ఆల్రెడీ ఐ టోల్డ్, ఇది 1 minute టైం ఫ్రేమ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఇది అబ్జర్వ్ చేయాలి. సో ఈ పాయింట్, ఈ లైన్ ఏమిటి, రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేసింది, వెరీ బుల్లిష్. మీరు ఇది 5 minutes లో చూస్తే బ్రేక్అవుట్ కనిపించదు. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ 5 minutes అండ్ హైయర్ టైం ఫ్రేమ్. అంటే లోయర్ టైం ఫ్రేమ్ లో అడ్వాన్స్ ఎంట్రీస్ కి ఛాన్స్ ఉంది, అంటే ముందే మనకి మార్కెట్ మూవ్మెంట్ ఎటువైపు పోతుందో ఒక ఐడియా వస్తుంది. బట్ ఇట్ రిక్వైర్స్ సమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మినిమం ఒక 5 to 6 months ఎక్స్పీరియన్స్ వస్తే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. ఓకే, రైట్. చూడండి ఇప్పుడు, సో ఇది రెసిస్టెన్స్, ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, రైట్. ఈసారి బ్రేక్అవుట్ అవ్వాలి. సో మీరు ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్లాగ్ ఫామ్ అయింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నేను బై చేయొచ్చు, బట్ నేను ఇక్కడ వెయిట్ చేశా, ఈ పాయింట్ బ్రేక్అవుట్ అవుతుందేమో. ఈ పాయింట్ బ్రేక్అవుట్ అయింది ఇమీడియట్ గా బ్రేక్అవుట్ అయింది. నేను ట్రేడ్ తీసుకోవడానికి కొంచెం ఒక 4 to 5 minutes పట్టింది. సో అంటే ఒకవేళ ఇది ఫెయిల్ అయితే వెనక్కి వస్తుంది, కానీ ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది డౌన్ సైడ్ వెళ్ళడానికి ఒక ప్యాటర్న్ వేసుకుని ఫెయిల్ అయింది. మీరు చూడండి, ఇది రెసిస్టెన్స్ కదా, ఇది రెసిస్టెన్స్ అని ఇక్కడ తెలుస్తుంది మనకి. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి వెనక్కి వచ్చింది, మనకి ఏం తెలియదు. సెకండ్ టైం కూడా అక్కడి నుంచి బ్యాక్ మూవ్ అయింది, కాబట్టి ఇది రెసిస్టెన్స్ అని అప్పుడు తెలుస్తుంది. అంటే ఈ పాయింట్ రీచ్ అయిన తర్వాత నేను ఈ జోన్ డ్రా చేశాను. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఎం కనిపిస్తుందా? మీరు బుక్స్ లో చదువుంటారు కదా, ఎం బ్రేక్ డౌన్ అని, ఎం బ్రేక్ డౌన్, రైట్. సో మీరు నార్మల్ గా ఎం బ్రేక్ డౌన్ పీడిఎఫ్ అని కొట్టండి, మీకు ఒక 20-30 పేపర్స్ ఉన్న పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. చదవండి దాని గురించి డీటెయిల్డ్ గా, మీకే అర్థమైపోతుంది ప్యాటర్న్ ఏంటో. సో ఇది ఎం బ్రేక్ డౌన్, రైట్. ఎం బ్రేక్ డౌన్ అంటే ఇక్కడ ఎంటర్ అవ్వాలి, ఇది ఎంట్రీ పాయింట్. ఎంటర్ అవ్వలేదు నేను, ఎందుకంటే మన వ్యూ అంతా బుల్లిష్. ఎందుకు, మీకు లాజిక్ అదే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను బుల్లిష్ అని ఇప్పుడు ఫిక్స్ అయ్యాను, 5 minutes చార్ట్ లోనే ఫిక్స్ అయ్యాను. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది బుల్లిష్, కానీ ఈ బేరిష్ అనేది ఫేక్ బ్రేక్ డౌన్. ఇది ఫేక్. మనం ఇదంతా అర్థం చేసుకుంటే చూడండి, ఇదంతా అర్థమైతే మనకు ఒక వ్యూ వస్తుంది. ఓకే, మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇంకా మీరు మైండ్ లో పైకి వెళ్ళడానికి ఏ ప్యాటర్న్ వేస్తుంది అనేదే చూడాలి. మనం పైకి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాక ఒక ఫేక్ ప్యాటర్న్స్ వస్తాయి, అంటే బ్రేక్ డౌన్ ప్యాటర్న్స్, వాటిని నమ్మొద్దు. సో కాకపోతే బ్రేక్ డౌన్ ప్యాటర్న్ వచ్చి అది ఫెయిల్ అయితే మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడండి, ఈ బ్రేక్ డౌన్ ప్యాటర్న్ వచ్చింది కదా, యాక్చువల్గా ఇక్కడ నుంచి ఈ హైట్ ఎంత ఉందో, యాక్చువల్గా దీని టార్గెట్ ఏమిటంటే ఎక్స్ అనుకోండి. సెల్ చేస్తే ఈ హైట్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అంత హైట్ రావాలి, కానీ రాలేదు. ఇది ఇక్కడ నుంచి ఏమైపోయింది, పైకి పోయింది. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి, ఈ స్మాల్ ట్రెండ్ లైన్ చూసారుగా, దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ క్యాండిల్. ఈ క్యాండిల్ నేను డిలీట్ చేస్తున్నా, యా ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ క్యాండిల్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యాక ఇది బేరిష్ సైన్ ని ఆర్ బేరిష్ లైక్ వాట్ వి కాల్డ్ ట్రెండ్ ని బ్రేక్అవుట్ చేసింది ఈ పర్టిక్యులర్ గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి మనకి ఓకే, మనం ఆల్రెడీ బుల్లిష్ బయాస్ అంటే పాజిటివ్ బయాస్ లో ఉన్నాం. టోటల్ చార్ట్ మొత్తం పాజిటివ్ బయాస్ చెప్తుంది. ఒక ఫేక్ నెగిటివ్ బయాస్ క్రియేట్ అయింది, అదే ఎం. సో దీన్ని బ్రేక్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇది ఫేక్ సైన్, అంటే మనకి మార్కెట్ పైకి వెళ్తుంది అని ఇది కన్ఫర్మేషన్ ఇచ్చింది. బట్ ఇమీడియట్ గా దీన్ని హైలో బై చేయకూడదు. రెసిస్టెన్స్, ఇది కూడా రెసిస్టెన్స్, ఇది బ్రేక్ అవ్వాలి. సో ఇది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేశాను. ఇది నా ఎంట్రీ. దిస్ ఈజ్ మై స్టాప్ లాస్ అరౌండ్ 62 points, యాక్చువల్గా 65 points పెట్టుకున్నా. మీరు డైరెక్ట్ గా మీరు ఇది స్పాట్ చార్ట్. మరి సార్ ఫ్యూచర్ లో ఎట్లా చేయాలి? నేను ఆప్షన్స్ ఎప్పుడైనా చేస్తా, జనరల్ గా ఫ్యూచర్ చేస్తా. సో ఫ్యూచర్ లో ఎట్లా చేయాలంటే, మీరు ఎక్కడ ఎంటర్ అవుతున్నారో అక్కడ నుంచి ఈ 60 to ఒక 5 points యాడ్ చేసి
సబ్ట్రాక్ట్ చేయండి స్పాట్ వాల్యూ నుంచి, మీరు ఎంటర్ అయిన వాల్యూ నుంచి. ఫ్యూచర్లో మనం ట్రేడింగ్ ఏమో ఎక్కడ చేస్తామో ఫ్యూచర్ చార్ట్లో చేస్తాం, అనాలిసిస్ మొత్తం స్పాట్లో చూస్తాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అనాలిసిస్ 100% ఎక్కడ చూడాలి? ఓన్లీ ఇన్ స్పాట్. ఫ్యూచర్లో అనాలిసిస్ చూడొద్దు, రైట్? అనాలిసిస్ అంతా మీరు స్పాట్లోనే చేయండి, రైట్? సో ఒక 65 పాయింట్స్ స్టాప్ లాస్, టార్గెట్ 65 పాయింట్స్, అంటే ఇది 62 కాబట్టి అరౌండ్ 61.5. ఇదే టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారు సార్? చెప్తా మీకు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ప్రతిరోజు ఒక న్యూ పాయింట్ నేర్చుకుంటే చాలు. ఇక్కడే ఎందుకు సార్ అంటే, ఓకే ఇక్కడ విక్ ఉంది కాబట్టి టార్గెట్ పెట్టారా అంటే, ఓకే ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. సరే ఇక్కడ పెట్టొచ్చు కదా, ఇక్కడ కూడా వెళ్ళింది మార్కెట్, ఇక్కడికి కూడా మార్కెట్ వెళ్ళింది. బట్ నేను అప్పటికి మీకు ఆ చార్ట్ కనిపించదు, అప్పటికి ట్రేడ్ అయిపోయింది, నేను క్లోజ్ చేశా, స్క్రీన్ షాట్స్ తీసేసి క్లోజ్ చేసేసా, రైట్? సో ఇది నా టార్గెట్ యాక్చువల్గా. మీకు ఆల్రెడీ తెలుసు, లెస్ దెన్ 100 పాయింట్స్ టార్గెట్ ఉన్నప్పుడు బిఫోర్ 4 to 5 పాయింట్స్ ఎగ్జిట్ అయిపోతాం జనరల్గా. అంటే నేను 1 minute ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి సేఫ్ ఉండడానికి. ఎందుకంటే ఒకసారి టార్గెట్ వరకు వెళ్ళి 1 point మిస్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. నాకు చాలా జరిగింది కాబట్టి నేను ఒక 5 పాయింట్స్ ముందే ఎగ్జిట్ అయిపోతుంటా. ఓకే, రైట్. సో చూడండి ఇప్పుడు, దిస్ ఈజ్ a 1 second. I took the trade here and see, నేను 5 minutes చార్ట్ బ్యాక్ వెళ్తున్నా. ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నేను బ్యాక్ వెళ్ళాను అంటే ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకున్నా. ఇది 5 minutes చార్ట్, 1 minute ఆల్రెడీ ట్రేడ్ తీసేసుకున్నా. మీకు ఒక చిన్న పాయింట్ చెప్పడానికి వచ్చాను. ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకున్నా. దిస్ ఈజ్ అ జోన్ వేర్ ఐ టుక్ ఏ ట్రేడ్. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా, ఓకేనా? సో మీకు 1 minute ఇది చాలా డిస్టర్బెన్స్ గా కనిపిస్తుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఈ నాయిస్ ఉండదు జనరల్ గా, రైట్? ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, కన్ఫర్మేషన్స్ లో ఇది టార్గెట్. సో నెక్స్ట్ చూడండి, వెరీ బులిష్ క్యాండిల్. అంటే ఈ టోటల్ ఈ మొత్తం ఈ నాయిస్ అంతా బ్రేక్అవుట్ చేసి పడేస్తుంది. ఇది 5 minutes క్యాండిల్. ఈ 5 minutes వెయిట్ చేయాలి. అంటే దానికి ముందు మళ్ళీ డౌన్ సైడ్ కి ఒక వీక్ వచ్చింది, మన స్టాప్ లాస్ ఉంది కాబట్టి మనం రెడ్ క్యాండిల్ చూస్తే ఎగ్జిట్ అయిపోవడం, గ్రీన్ క్యాండిల్ చూస్తే యాడ్ చేయడం అట్లా చేయకూడదు, రైట్? సో ఇక్కడ టార్గెట్ రాలా, ఆల్మోస్ట్ నియర్ టు ద టార్గెట్. నెక్స్ట్, సో వి గాట్ ద టార్గెట్. అంటే దిస్ ఈజ్ ద టార్గెట్ యాక్చువల్లీ. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. జస్ట్ 1 minute. దిస్ ఈజ్ అ ఎగ్జిట్ పాయింట్. చూడండి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాయి. అరౌండ్ 5 పాయింట్స్ ముందే ఎగ్జిట్ అయ్యా. ఇది టార్గెట్కి వచ్చింది కరెక్ట్ గా. సార్ సూపర్ సార్, టార్గెట్కి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది సార్ అంటే, కాదు, నా సేఫ్ టార్గెట్ ఇది. నెక్స్ట్ 1 hour తర్వాత ఇక్కడ కూడా వెళ్ళింది అనుకుంటా మార్కెట్, చాలా పైకి వెళ్ళింది. దీని తర్వాత ఒక 200 పాయింట్స్ వెళ్ళింది. అది మనకు అనవసరం. నా సెక్యూర్ టార్గెట్ నాకు ఇష్టం, అక్కడే మనం ట్రేడ్ చేస్తాం. దట్స్ ఆల్, రైట్? సో అంటే నాకు ఎక్కడ కంఫర్టో అక్కడే సెక్యూర్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దట్స్ ఆల్. సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇక్కడే ఎందుకు టార్గెట్ పెట్టారు, ఇక్కడ కూడా పెట్టొచ్చు కదా? ఇదంతా రెసిస్టెన్స్ జోన్, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి. సో ఇక్కడికి ఒక టార్గెట్ పెట్టొచ్చు కదంటే, ఒక కండిషన్ ఉంది. ఏం సార్ ఆ కండిషన్ అంటే, యూ కెన్ సీ దట్ ఆన్ ద నెక్స్ట్ స్క్రీన్, దిస్ వన్. చూడండి ఇక్కడ టార్గెట్ ఎందుకు పెట్టాను, అర్థమైందిగా? అంటే మీరు అర్లియర్ వీడియోస్ చూస్తే అర్థమై ఉంటుంది. ఏంటిది? సిపిఆర్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్. ఒకవేళ ఈ ప్రైస్ యాక్షన్ కి కింద ఉంటే సపోర్ట్, పైన ఉంటే రెసిస్టెన్స్. నేను సిపిఆర్ని టచ్ చేసి మార్కెట్ వెనక్కి వచ్చేస్తుంది, ఇంక దాన్ని క్రాస్ చేసి వెళ్ళదు అని చెప్పట్లేదు. సిపిఆర్ని 90% ప్రాబిలిటీ ఉంది టచ్ చేయడానికి, అంటే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి. సో ఇమీడియట్ గా సిపిఆర్ని బ్రేక్ చేయదు, మళ్ళీ ఇది రిటర్న్ బ్యాక్ వచ్చి ఒక సపోర్ట్ తీసుకుని ఇది వెళ్ళింది. నేను ఇక్కడతో మార్కెట్ నేను క్లోజ్ చేశా కాబట్టి ట్రేడ్ ఇక్కడతో స్క్రీన్ షాట్ తీసుకుని ఆపేసాను నేను యాక్చువల్లీ. సో నెక్స్ట్ మళ్ళీ నేను 3 o'clock ఓపెన్ చేసి చూస్తే మార్కెట్ ఇక్కడ వరకు పోయింది. ఓకే, రైట్. సో నేను చెప్పేది ఏమిటంటే, సిపిఆర్ ఉన్నప్పుడు, అంటే ఎవ్రీ టైం కాదు, ఐఎమ్ డూయింగ్ అనాలిసిస్ ఆన్ సిపిఆర్, ఇంకా కంప్లీట్ అవ్వాలా. కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్డ్ సిపిఆర్ బేస్డ్ వీడియో ఒకటి చేస్తాను. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ ట్రేడ్ లో ఈ సిపిఆర్ నేను ఎట్లా యూజ్ చేసుకున్నానంటే, రెసిస్టెన్స్ ప్లస్ టార్గెట్. చూడండి కరెక్ట్ గా సిపిఆర్ ని టచ్ చేసిన ఇమీడియట్ గా నెక్స్ట్ మినిట్, ఇది 1 minute క్యాండిల్, నెక్స్ట్ మినిట్ ఏమైంది? బేరిష్ రీటెస్ట్. ఎట్లా వెళ్ళిందంటే, ఎప్పుడైనా సరే ఏదైనా రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలంటే వెంటనే బ్రేక్ చేయదు, ఎట్లా టచ్ చేసి రీటెస్ట్ తీసుకుని రీటెస్ట్ చేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా బ్రేక్అవుట్ అయిపోవాలి, కానీ ఇక్కడ ఫెయిల్ అయింది. చూడండి ఎందుకంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇది. సో ఇప్పుడు ఏం చేసింది, ఈ రెసిస్టెన్స్ ని సెకండ్ టైం టచ్ చేసి కిందకు వచ్చింది మార్కెట్. ఇక్కడ ఈ ఏరియా వరకు వచ్చింది, మళ్ళీ ఈ ఏరియా వరకు వచ్చింది, ఇక్కడికి వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యి నెక్స్ట్ ఏదో ఒక 1 hour ఫైట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అయింది. సో దట్ ఈస్ ద రీజన్
ఈ పాయింట్ని నేను టార్గెట్గా పెట్టుకున్నాను, రైట్? అరౌండ్ 65 పాయింట్స్. ఇక్కడికి పెట్టుకుంటే 100 పాయింట్స్ వచ్చాయి. 100 కాదు, 120 పాయింట్స్. బట్ 65 పాయింట్స్ ఆర్ సఫిషియంట్. ఎందుకంటే సేఫ్ ట్రేడ్ చేయాలి, రిస్కీ ట్రేడ్ చేయకూడదు, రైట్? యాక్చువల్గా ఇది పెద్ద మ్యాజిక్ ఏం కాదు సిపిఆర్. మీరు ఇంటర్నెట్లో చదివితే ఇది అన్ని టోటల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. చాలా సింపుల్. చూడండి, ట్రేడింగ్ ట్యూషన్స్ అని ఇమీడియట్గా మీరు నార్మల్గా సిపిఆర్, ఇన్ఫర్మేషన్ అబౌట్ సిపిఆర్, ట్రేడ్ విత్ సిపిఆర్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఈ డేటా అంతా వస్తుంది. ఈ డేటా అంతా మొత్తం ఇంటర్నెట్లో ఫ్రీగానే ఉంది. నేను ఇంకా కంప్లీట్గా చదవలేదు, బుక్స్ ఉన్నాయి, కంప్లీట్గా చదవలేదు, చదువుతున్నా. బట్ సిపిఆర్ నేను ఎప్పుడైనా యూస్ చేస్తూ ఉంటా, సపోర్ట్ రెసిస్టెన్స్గా యూస్ చేస్తా. సిపిఆర్ బేస్ చేసుకుని ట్రేడ్ చేయొద్దు. పివోట్ పాయింట్స్ అని ఉంటాయి, అది ఫేక్, నేను నమ్మను పివోట్ పాయింట్స్ని. సిపిఆర్ ఒక్కటే నేను జనరల్గా సపోర్ట్ రెసిస్టెన్స్గా యూస్ చేస్తాను. అంటే మీరు యూస్ చేసుకో, మీరు ఒకవేళ మీకు సబ్జెక్ట్ ఉండి చదువుకుని ఉంటే యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నాకైతే సిపిఆర్ కొంచెం కంఫర్ట్ అనిపించింది ఎప్పుడైనా, సపోర్ట్ రెసిస్టెన్స్గా మాత్రమే. ఓకే, రైట్. చూడండి, సిపిఆర్ విడ్త్ గురించి మొత్తం డేటా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్. మనం చదవమంటే, ఒకవేళ మనం ట్రై చేస్తే చదివి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా ఉంది ఇంటర్నెట్లో, ఫ్రీగానే ఎంత, రైట్? This is about the today's trade. Thank you. Like the video.